పెళ్ళి ఎవరన్నా నా తన్నీరు లేదు వాళ్ళు చూద్దాం లేదు సార్ గుణావహం రిపుహరం దుస్వప్న దోషాపహం నానా కర్మసు సాధనం సముచితం పంచాంగమాకర్ణ్యతాం ఆపదామపహర్తారం ధాతారం సర్వసంపదాం ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్రాశనిభ్యశ్చ రాహవే కేతవే నమః. బద్వేలు పట్టణ ప్రజలకు మరియు సనాతనమైనటువంటి మన భారతదేశ మహోన్నత జ్ఞానమూర్తులకు వేదాంత తత్వజ్ఞులకు సర్వశాస్త్ర ప్రవక్తలకు మరియు ఆస్తిక మహాశయులకు విశ్వావసునామ సంవత్సర ఉగాది సందర్భంగా కాలానికి మూలమైనటువంటి వారు, కాలాన్ని ప్రసరించేటటువంటి వారు, కాలానుగుణంగా ఈ ప్రపంచాన్ని సంరక్షిస్తున్నటువంటి సూర్యాది నవగ్రహములకు, సభాసదులకు నమస్సదసే నమస్సదసస్పతయే నమస్సఖీనాం పురోగానాం చక్షుషే నమో దివే నమః పృథివ్యై సప్రద సభాం మే గోపాయ. మరి 1,00,000 యోజన విస్తీర్ణమైనటువంటి ఈ భారత భూమిలో జంబూద్వీపే భరతఖండే మేరోః దక్షిణ దిగ్భాగే శ్రీశైలస్య ఆగ్నేయ ప్రదేశే శ్రీకృష్ణ కావేర్యోః మధ్యప్రదేశే. చూడండి, మన పెద్దవాళ్ళు ఎక్కడ ఎవరు ఉన్నారు అనే అడ్రస్ కూడా చెప్పారు. 1,00,000 యోజన విస్తీర్ణ భూమండలే, 1,00,000 యోజన విస్తీర్ణమైనటువంటి ఈ భారత భూమిలో భరత వర్షే భారతి భరత అంటే సకల దేవతలను భరించినటువంటి, సకల దేవతలకు ఆధారమైనటువంటి ఈ భూమి. అందుకే భరత వర్షే అన్నారు, భరత ఖండే అన్నారు. కొంతమంది భరతుడు పరిపాలించాడు కాబట్టి భరతఖండము, భారత భూమి, భారతదేశము అని ఒక ఉపమానాన్ని తీసుకొచ్చారు. కానీ భారతదేశ అంటే అర్థమేమి? సకల దేవతలకు నిలయమైనటువంటి భూమి. వేదాంగములు 121 శాస్త్రములు ఉద్భవించినటువంటి భూమి ఈ భారత భూమి. ఈ భారత భూమిలో ఎన్నో శాస్త్రములు ఉద్భవించాయి. ప్రతిదానికి ఒక శాస్త్రం. వేదిక మీద ఉన్నటువంటి పెద్దలకు, అలాగే సంగీత ప్రియులకు, పట్టణ ప్రముఖులకు, పాత్రికేయ మిత్రులకు, ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా వారికి, అంతేకాకుండా శ్రేయోభిలాషులకు అందరికీ కూడా విశ్వావసునామ ఉగాది శుభాకాంక్ష తెలియజేస్తున్నాం.
ప్రతి నిమిషాన్ని జాగ్రత్తగానే వాడతామండి. ఎవరు కూడా అసంతృప్తికి లోనుకోకూడదు. టిఫిన్ కూడా ఏర్పాటు చేస్తున్నాం. మంచినీళ్ళు కూడా ఉన్నాయి, మీకు అందుబాటులో మేమే వచ్చి కూడా ఇస్తాం. ఎవరు డిస్టర్బ్ కాకుండా వీళ్ళంత వేగంగా కార్యక్రమాన్ని కొనసాగిస్తాం. అందరూ కూర్చొని, రవిచంద్రారెడ్డి గారు కూర్చోండి సార్, మీరు కూడా స్వామి ఉమామహేశ్వర గారు కూర్చోండి, ప్లీజ్ కూర్చోండి, పర్లేదు, సహకరించాలని కోరుకుంటూ. నేను కూడా ఎక్కువ ఏం మాట్లాడను, కానీ కొన్ని విషయాలు చెప్పాలి కాబట్టి సొంత బాధ్యత. నేను తెలుగు పండితుడిగా పనిచేసేటువంటి సమయంలో సాహిత్యం మీద ఉన్నటువంటి వ్యామోహంతో సుమతి శతకకర్త అయినటువంటి భజన గారి పేరుతో 1996 జనవరి 5వ తేదీన అప్పటి ఎంఆర్ఓ గారైనటువంటి ఎం రామచంద్రారెడ్డి గారి స్వహస్తాలతోటి ఈ సంస్థను ప్రారంభించడం జరిగింది. కష్టాల్లో కొట్టుమిట్టాడుతూ సంస్థ కొనసాగించలేని దశలో కూడా ఒక అద్భుతమైనటువంటి కమిటీ మెంబర్లు ఈరోజు వాస్తవంగా సమయం చాలా అయింది కాబట్టి నేను మా కమిటీ వాళ్ళందరినీ వేదిక మీద పరిచయం చేయాలనేటువంటి తలంపుతోటి ఉన్నది. ఓకే, మరి ఇప్పుడు మాకు శ్రీ పాలకొల్లు బుజ్జిరెడ్డి గారి పురస్కార ప్రదాత అయినటువంటి బిజివేముల నాగేశ్వర రెడ్డి గారు యుఎస్ఏ నుంచి వచ్చినారు. వెల్కమ్. పాలిటెక్నిక్ కళాశాలలో పనిచేస్తూ ఆయన స్వర్గస్థమైన తర్వాత ఆయన పేరుతోటి సంగీతం మీద వాళ్ళు ప్రార్థన కళాపీఠానికి పర్మనెంట్ గా మరి ఈ అవార్డు ఇవ్వాలని ప్రకటించడం. ఈ సంవత్సరం అవార్డు నృత్యానికి మేము ఇవ్వడం జరిగింది. నాగేశ్వర రెడ్డి గారు యుఎస్ఏలో ఉంటారు, ఈ మధ్యనే రావడం అనేది జరిగింది. అయితే ఆయన సంకల్పం ఒకటి గొప్పది ఉంది సార్. ఈ ఊరిలో 24 గంటలు అద్భుతమైనటువంటి స్థాయిలో వైద్య సేవలు అందించాలనే తలంపుతో ఒక గొప్ప ఆసుపత్రిని నిర్మించేందుకు ఆయన సంకల్పం ప్రణాళిక చేస్తున్నారు. అందుకు మనం ఆలోచన అమెరికాలో వైద్యం ఎలా అందుతుందో అంత గొప్ప స్థాయిలో వైద్యుల్ని ఇక్కడ ఏర్పాటు చేయాలన్న తలంపుతో వారు ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. త్వరలో కూడా రూపకల్పన జరిగి మనందరికీ కూడా ఆ సేవలు అందుకునేటువంటి అవకాశం ఉందని ఈ సందర్భంగా కూడా తెలియజేస్తున్నాం. మరి కళాపీఠం 1997లో రిజిస్ట్రేషన్ అయిన తర్వాత అనేక రంగాలలో విశిష్ట సేవలు అందించిన వారికి నిష్ణాతులైనటువంటి కళామతల్లి ముద్దుబిడ్డలు, సాహితీ ప్రియులకు, సాహితీ మూర్తులకు మేము ఈ వేదిక మీద పురస్కారాలు, ఉగాది పురస్కారాలు ఇచ్చేటువంటి అవకాశం సమాజం మాకు ఇవ్వడం జరిగింది. ఈ సంవత్సరం మొట్టమొదటిగా మేము భజన కళాపీఠం కోటి దీపోత్సవ కార్యక్రమాన్ని కూడా నిర్వహించడం అనేది చాలా సంతోషిస్తున్నాం. కార్తీక మాసంలో మాకు ఆత్మీయ మిత్రుడు కేవీ సుబ్బారావు గారు భజన కళాపీఠం అయితే చేస్తుంది సార్ ఈ కార్యక్రమాన్ని అని మాకు అప్పగించడం, కార్యవర్గ సభ్యులతో చర్చించిన తర్వాత అందరూ అంగీకరించి సహకరించడంతో బద్వేలు పట్టణానికి పడవడు బాగా ఉన్నటువంటి అయ్యప్ప స్వామి, ఓంకారేశ్వర స్వామి దేవాలయాల సన్నిధిలో ఒక గొప్ప కోటి దీపోత్సవ ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని కూడా నిర్వహించాం. ఇక రాబోయే రోజుల్లో మీ అందరి దీవెనలతోటి ఇంకా మంచి కార్యక్రమాలు ఏర్పాటు చేసేందుకు దయచేసి అంతలేదు. కాకపోతే ఏంటంటే ఉడతా భక్తిగా ఏదో ఒకటి చేయాలి. ఎంచేదంటే దేశం నాకు ఏమిచ్చిందని కంటే దేశంలో ఉండి నేను ఏ విధంగా ఉపయోగపడ్డాను ఈ దేశానికి, లేకపోతే నేను ఉన్న ఊరికి ఏ రకంగా ఉపయోగపడ్డాను, నేను ఉన్న వీరికి ఏ రకంగా ఉపయోగపడ్డాను, నేను పుట్టిన కుటుంబంలో ఏ రకంగా ఉపయోగపడ్డాను, నన్ను కన్న తల్లిదండ్రులకు నేను ఏ రకంగా ఉపయోగపడ్డాను అనేది నా విషయం అన్నమాట. సో అందరికంటే ఎవరికి మనం గ్రాటిట్యూడ్ ఉండాలంటే చూడండి, ఎవరైనా సైకిల్ మీద వెళ్తుంటే జస్ట్ లిఫ్ట్ ఇచ్చారు అనుకోండి, 2 నిమిషాలు లిఫ్ట్ ఇచ్చిన దానికే థ్యాంక్ యూ అన్న అంటామన్నమాట. లేకపోతే మోటార్ సైకిల్ వెళ్తుంటే కనుక స్టాండ్ తీయకపోతే కనుక వాడిని ఏమని చూడం, మన క్యాస్టా, మన క్రీడా, మనవడా, మన ఫ్రెండా, శత్రువు, ఆయన ఏమి చూడం, ఇమీడియట్ గా అన్న స్టాండ్ తీయలేదన్న అంటాం. ఏంటంటే యాక్సిడెంట్ జరుగుతుంది అనేసి. సో ఇంతటి సౌహృదయం ఉన్నటువంటి మానవుడు ఎట్లా ఉంటున్నాడంటే పూర్తిగా స్వార్థంగా ఉండిపోతున్నాడు అనమాట. ఈ స్వార్థం నుంచి నిస్వార్థంగా నిష్కామ కర్మ చేయాలంటే కనుక చూడండి, ఒక మొబైల్ కొనుక్కున్నాం అనుకోండి, దానికి ఒక మాన్యువల్ ఇస్తాడు, మాన్యువల్ ముందు చూస్తాం. ఒక ఫ్రిడ్జ్ కొనుక్కున్నాం అనుకోండి, మాన్యువల్ ఇస్తాడు, మాన్యువల్ చూస్తాం. ప్రతిదానికి మాన్యువల్ లేకుండా ఏదీ లేదన్నమాట. ఈ మానవ శరీరానికి అద్భుతమైనటువంటి మాన్యువల్ భగవద్గీత అన్నమాట.
సో మనం ఎంతో చదువుతాం, పిహెచ్డీలు చేస్తాం, ఎంఎస్సీ చేస్తాం, ఎంతో ఉన్నతమైన చదువులు చదువుతాం. భగవద్గీత చదవనంత వరకు కూడా ఏ చదువు పూర్ణం కాదు అని నా ఉద్దేశం అట్లే. భగవద్గీత మెయిన్ గ్రంథం అన్నమాట. మనం ఎట్లా ఉండాలి, ఏం చేయాలి, అసలు మనిషి నిజంగా ఆ గ్రేట్ పర్సనాలిటీ బద్వేల వాళ్ళందరూ అదృష్టవంతులు అనమాట. సత్యం స్వామి లాంటి వాళ్ళు ఇక్కడ ఉన్నందుకు. ఎందుకంటే మన జ్యోతిష్యాన్ని సైన్స్ తోటి లింకప్ చేసి చెప్పడం అనేది గొప్ప మాట. జ్యోతిష్యం మూఢనమ్మకం అంటారన్నమాట. మూఢనమ్మకం అంటే ఎందుకు అంటారు మూఢనమ్మకం? వాడికి నమ్మకం లేదు కాబట్టి మూఢనమ్మకం అన్నమాట. నమ్మకం ఎక్కడ వస్తుంది, ఎట్లా వస్తుంది? నీకు విశ్వాసం ఉన్నప్పుడు మాత్రమే నమ్మకం ఉంటుంది. నీకు విశ్వాసం లేనప్పుడు అటు నుంచి అటే వెళ్ళిపోతారు అన్నమాట, లోపలికి రారు. విశ్వాసం ఉన్నప్పుడు మాత్రమే లోపలికి వస్తారు. విశ్వాసం ఎక్కడి నుంచి వస్తుంది? ఒకసారి చూస్తే వస్తుంది అనమాట. కరెంట్ షాక్ కొడుతుందని చెప్తారు, చెప్తే ఒకసారి కొట్టిన తర్వాత అర్థమవుతుంది అనమాట. అప్పటి వరకు చెప్తే వినాలి. ఎప్పుడు నీకు నమ్మకం ఉన్నప్పుడు మాత్రమే వింటావు, నమ్మకం లేనప్పుడు చూద్దాంలే అనుకుంటావు. ఆయన చెప్పిన విషయాలు చూడండి. కత్తిరి విషయం చెప్పారు, డొల్లు కత్తిరి అని చెప్పారు. ఈ కత్తిరి అంటే చూడండి, మనకి సామాన్యంగా ఏమీ తెలియదు. ఈ జ్యోతిష్ శాస్త్రం అనేది ముందు చూపుతాడు వచ్చేది. మినిమం గ్రాటిట్యూడ్ మనిషికి ఉండాలండి. మనిషికి గ్రాటిట్యూడ్ లేకపోతే వేస్ట్ మాట. 2 బిస్కెట్లు వేస్తేనే కుక్క ఊపుకుంటా వస్తుంది. మనకి ఏదైనా వస్తే కనుక కుక్క మనల్ని రక్షిస్తుంది. కానీ మనిషికి అలాంటిది ఏమైనా ఉందా? ఆలోచించండి ఒకసారి. మనల్ని 9 నెలల పాటు మన తల్లి తన గర్భంలో మోసింది మాట. అన్ని విషయాల్లోని తల్లికి మనం ఏమిస్తున్నాము? ఫస్ట్ ప్రశ్న మాట. తల్లికి మనం ఏమిస్తున్నాము?